నల్గొండ జిల్లా సాంస్కృతిక ఉద్యమంలో అనేక మంది కళాకారులను తయారు చేసిన కారుపోతుల అంజన్న పాత్ర గణనీయమైందని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన సాక్షరతా ఉద్యమంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు 5,000 మంది కళాకారులను తయారు చేసి అక్షరాస్యత ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజానాట్య మండలి నల్గొండ జిల్లా సాంస్కృతిక ఉద్యమ సారథి కారుపోతుల అంజన్న 26వ వర్ధంతిని మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంజన్న చిత్రపటానికి ప్రజానాట్య మండలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కట్టా నరసింహ మాట్లాడుతూ అంజన్న తయారు చేసిన కళాకారులు ఆయన వారసత్వాన్ని నేటికి కొనసాగిస్తున్నారని అన్నారు. అంజన్న ఆశయ సాధన కోసం ప్రజానాట్య మండలి కృషి చేస్తుందని పేర్కొన్నారు. పేద ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాల వైపు మళ్లించటానికి అంజన్న ఆటాపాట ఉపయోగపడిందని, అదే వారసత్వాన్ని ప్రజానాట్య మండలి నేటికి కొనసాగిస్తుందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు తెలంగాణ సాయుధ పోరాట శౌర్య యాత్రను చేపట్టిందని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నల్గొండ జిల్లా కార్యదర్శి కుమ్మూరి శంకర్, అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, రైతు సంఘం జిల్లా నాయకుడు పుచ్చకాయల నర్సిరెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఆమనగండి ఐలయ్య, ప్రసాద్, సైదులు, గురుమూర్తి, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి నల్గొండ జిల్లా సాంస్కృతికోద్యమ రథసారథి కారుపోతుల అంజన్న మన నుంచి వీడి 26 సంవత్సరాలు కావస్తుంది. నల్గొండ జిల్లా ప్రజా సాంస్కృతికోద్యమంలో అనేక మందిని కళాకారులను తయారు చేసిన దాంట్లో అంజన్న పాత్ర గణనీయమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1990 నుంచి 2006 వరకు జరిగినటువంటి మహత్తరమైన సాంస్కృతికోద్యమంలో అంజన్న 90 నుంచి 95 వరకు ఎనలేని కృషి చేశాడు. నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సాక్షరతా ఉద్యమంలో నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తయారు చేసే ఉద్యమంలో 5,000 మంది కళాకారులను తయారు చేసి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే దాంట్లో గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ అంజన్న, ఆయన వారసులుగా ఈరోజు కూడా ఆ ప్రజానాట్య మండలికి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈనాడు నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా అంజన్న స్ఫూర్తిని కొనియాడుతూ ఆయన వారసత్వాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం కోసం, ఆయన ఆశయ సాధన కోసం ప్రజానాట్య మండలి నేటికి పనిచేస్తూ ఉంది. అంజన్న కోరుకున్నటువంటి ఆశయ సిద్ధాంతం, అంజన్న ఆశలు నెరవేర్చడం కోసం, ఆయన కళలను పండించడం కోసం, పేద ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజా ఉద్యమాల వైపు ప్రజల్ని మళ్లించడం కోసం ఆయన ఆట పాట ప్రజలకు ఉపయోగపడింది. అదే వారసత్వాన్ని ఇవాళ ప్రజానాట్య మండలి కొనసాగిస్తూ ఉంది. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ఇవాళ ప్రజానాట్య మండలి తీసుకొని రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రజానాట్య మండలి ఈనాటి అంజన్న స్ఫూర్తితో మన ముందుకు వచ్చింది. ఈ వర్ధంతి సందర్భంగా ప్రధానమైన కర్తవ్యంగా తెలంగాణ సాయుధ పోరాట శౌర్యయాత్రను ప్రజానాట్య మండలి తీసుకొని ముందుకెళ్తూ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు అంజన్న వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అంజన్న ఎనలేని కృషి చేసి కళాకారులను ఎంతోమందికి ఉత్సాహం అందించి ప్రతి విషయంలో ఆట పాటలతోటి సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా నిర్మించే అటువంటి ఉద్యమంలో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన వర్ధంతి సందర్భంగా అదే విషయాన్ని కొనియాడుకుంటూ రేపు రాబోయే అటువంటి సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు జరిగే అటువంటి శౌర్య యాత్రలో ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది కళాకారులు పాల్గొని విజయవంతం చేయడానికి కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలని అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం అమరవీరులను యాదిలో చేసుకుంటూ వారి యొక్క స్తూపాల దగ్గరికి వెళ్ళి ఒక యాత్రని కొనసాగుతుంది. ఈ యాత్రలో కళాకారులు ప్రజలు అందరూ కూడా భాగస్వాములు కావాలనేది కోరుకుంటాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 90 నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా ప్రజా కళాకారుడు అంటే ఇట్లా ఉండాలని చెప్పిన మా అంజన్న కారుపోతుల అంజన్న నిజంగా ఆదర్శం మాకు.
నిజంగా ప్రజా కళాకారుడు అనేటువంటి నిజంగా ప్రజల కోసం ఎట్లా జీవించాలి, ఎట్లా పాట పాడాలని పాఠాలు బోధించి మాకు తయారు చేసి నిజంగా చిన్నతనం నుంచి ఆయన ఆదర్శం చూసుకొని పనిచేసినాం ప్రజానాట్య మండలిగా. ఆ ప్రజానాట్య మండలి బాటలోనే ఇప్పటివరకు పయనిస్తూ ఉన్నాం. ఆ చైతన్యవంతులైన ప్రజా కళాకారులంతా ప్రజానాట్య మండలి బాటలో పయనించి ఇప్పుడు వస్తున్నటువంటి డ్రగ్స్, ప్రమాదకరమైన గంజాయికి అలవాటు పడతా ఉన్నాడు, చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడతా ఉన్నాడు. దాని మీద కూడా మా ప్రజానాట్య మండలి చైతన్యవంతంగా ఆట సాగుతూ ఉంది. ఇప్పటిదాకా మా రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడినటువంటి నరసింహ గారు నిజంగా శౌర్యయాత్ర, తెలంగాణ సాయుధ పోరాటం, బాంచనన్నం చేతుల బందూకులు ఎట్లా పట్టించింది, తిరుగుబాటు ఎట్లా నేర్పింది అనేది నాటకాల ద్వారా, పాటల ద్వారా ప్రజానాట్య మండలి ముందుకు వస్తుంది. అందుకే ఆ ఒక పాట ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా. ఆదికొచ్చిండే అంజన్న యాదికొచ్చిండే, గుండెల నిండా గుర్తులు నింపి పాఠం చెప్పిండే, విప్లవ పాఠం చెప్పిండే. ఆదికొచ్చిండే అంజన్న యాదికొచ్చిండే, గుండెల నిండా గుర్తులు నింపి పాఠం చెప్పిండే, విప్లవ పాఠం చెప్పిండే. గుండెల నిండా గుర్తులు నింపే పాఠం చెప్పిండే, విప్లవ పాఠం చెప్పిండే. ఆ నల్లా ఏ నల్లా ఎదిగేటి శీలల్లా, ఎదగుండే చప్పుల్లా, పసిపాపల నవ్వుల్లా, సెలయేటి గలగలలా, అడివమ్మ అందంలా. ఆదికొచ్చిండే అంజన్న యాదికొచ్చిండే, గుండెల నిండా గుర్తులు నింపి పాఠం చెప్పిండే, విప్లవ పాఠం చెప్పిండే. జోహార్లు కారుపోతులు అంజన్న.